నేను రాగానే బండి మీద రాకపోతున్నారు మీ బండి మీద. సార్ చెప్పింది మనం ట్రాక్టర్ లెవెలింగ్ చేస్తామంటే నువ్వు ట్రాక్టర్ కాల పెడతా ట్రాక్టర్ చేసి పెట్టద్దని చెప్పి నేను బెదిరించి పంపిస్తాను. ట్రాక్టర్ ఉంటే కాల పెడతాము, ట్రాక్టర్ కాల పెట్టద్దు. ఇప్పుడు అన్నగారు మీరు మేము ఓకే, మేము నోటీసులకు వచ్చింది లేదు ఓకే. ఎందుకంటే ఇవాళ మీరు ఏం చేయకూడదు, నేను చెప్తాను, హామీ ఇస్తున్నా మీకు, ఏ ప్రాబ్లం లేదు. కానీ మీరు ఎవరికి ఇంకొకరు వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ ప్రాసెస్ వేరే అవుతాను. ఇక్కడ శంకర నమస్తే. అక్కడ సైడ్ ప్లాట్లు ఉన్నాయి. ఇప్పుడు బాబర్ సార్ ఇక్కడ 7 గుంటలు అంటే ప్లాట్ అమ్మిన వాళ్ళు ఎవరు, ప్లాట్ తీసుకున్న వాళ్ళు ఎవరు, ఇవన్నీ రూల్స్ కావాలి కదా సార్. ఇది మాది, కాగితాలతో మాకు సంబంధం లేదు సార్, కాగితాలు కాదు అక్కడ. ఇప్పుడు మేము కూడా మాది ఇప్పటి నుంచి కాదు, నేను చిన్నప్పటి నుండి ఇక్కడికి కోడల్ని వచ్చిన కాడ నుంచి పోరాటం. అప్పటికి మీరు కూడా లేరు, ఇక్కడ ఎవ్వరు లేరు. అదే ఇప్పటి నుండి అదే పోరాటం కాదు అది. ఇప్పుడు వచ్చి నేను వచ్చినానంటే అది చాలా పొరపాటు. అది మాట్లాడతామండి. ఇది మా అత్తలు మామల కాడ నుంచి వచ్చే పోరాటం ఇది. సరే పోరాడొద్దని మేము ఎందుకంటే అయితే ఒకటి కోట్ల డిసైడ్ అయితే జాగా వచ్చింది కోట్ల. మీరు చెప్పిన పొద్దున ఎక్కడ ఉంది ఆ జాగా? ఇదే జాగా మొత్తం 3 ఎకరాలు వీళ్ళకి వచ్చింది, రేడపిల్లకి వచ్చింది. మొత్తం ఇది మొత్తం ఎన్ని ఎకరాలు అంటే 287, 86 వేరే 85 వేరే ఇది 11 ఎకరాలు. అంటే 3 ఎకరాలు చేస్తారు. అయితే అక్కడికి చేస్తారు. అయితే 15 ఎకరాలు నెంబర్లు వేరు. ఇగో అక్కడికి వేస్తే ఎక్కడికి మన రైస్ మిల్ కంటే తిరుగుకుంటూ వస్తాడు. ఇప్పుడు ఎవరి దగ్గర ఫ్లాట్ కొన్నావు, ఎవరికి డబ్బులు చెందినాయి, ఏ నుంచి రిజిస్ట్రేషన్, ఇవన్నీ ఫస్ట్ నుంచి జరగాలి. ఇప్పుడే కాదు, ఇప్పుడు వచ్చిన ఆడున్నదంటే ఇది జరగని పని. ఇది మాది ఏసీ భూమి, ఇది మాది కొల్లేదు, ఇది మా తాతల నుంచి వచ్చిన ఆస్తి, ఇది మాది. అయితే మా ఆస్తి మేము మాట్లాడతాం, ఎవరి అద్దులో వాళ్ళమే మాట్లాడుకుంటాం. చూపించుకోరు అంటున్నాం, మేము కూడా అదే అంటున్నాము. మేమంటున్నాం నీకు 3 ఎకరాలు వచ్చింది కదా, నీ 3 ఎకరాలు ఎక్కడ చూపి రాదు, 15 ఎకరాల మీద నువ్వు ఉంటా అంటే ఎట్లా? బీసీ సొసైటీకి ఇచ్చిర్రా లేదా? రిజిస్ట్రేషన్ బీసీ సొసైటీకి ఏదైతే రిజిస్ట్రేషన్ అయిందో సుందరరాజు బాగా దొంగలేదు. బాబు ఇగో నువ్వు మాటలు కొంచెం మర్యాదగా మాట్లాడు. ఇందాక కూడా నేను దొంగలు గింగల అనకు. మర్యాద ఇస్తేనే మర్యాద తీసుకోవాలి, మర్యాద ఇచ్చే తీసుకోవాలి. ఇవన్నీ పడతానని అనద్దు. నన్ను నాకు సంబంధం లేదు ఆయనతోని. సుందరరాజు అంటే ఆయన మా నాయన, నువ్వు మా నాయన అంటే నేను ఊరుకోను. ఇంకా అంటే మిగతా ఏమన్నా మాట్లాడుకోవాలి ఆ విషయం నాకు సంబంధం లేదు ఆ విషయాలు. కానీ మాట ఒకటే జారకుండా మాట్లాడుకో, ఏదైనా మాట్లాడు, నాకు సంబంధం లేదు. తమ్ముడు అయితే నువ్వు మర్యాద మాట్లాడితే మర్యాద మాట్లాడతాం. నువ్వు ఆ సుందర్రాజు గిందర్రాజు అని అనకు. మర్యాద మాట్లాడడానికి చాలా సార్లు కాగితం పట్టుకొచ్చుకొని కూర్చొని సెటిల్ చేసుకుని ఎవరు దొంగలు అననీకి ప్లాట్ రాంగ్ మీరు చేశారు. కోర్టు ల్యాండ్ ఇచ్చింది కదమ్మా. ఎవరి ల్యాండ్ నువ్వు చెప్పు. తీసుకురా అండి, కాగితాలు పెట్టుకోండి. ఎట్లా కలబెడతాను బండిని? నేను రికార్డ్ చేసిన
నేను అది కోర్టులో సబ్మిట్ చేస్తాను నేను. అరే ఒక పెద్ద మనిషి వచ్చి మాట్లాడుతూ ఉంటే నువ్వు ఆయన ముందు మాట్లాడే పద్ధతి అదేనా? కాదు, ఆయన ఒక పెద్ద మనిషి వచ్చి ఇక్కడికి వచ్చి అంత దూరం నుంచి ఇక్కడ మాట్లాడడానికి వస్తే ఆయన ముందు అదేనా మాట్లాడాలి? అట్లా మాట్లాడే కరెక్ట్ పద్ధతి కాదు నువ్వు మాట్లాడే మాట అది. బాధపడే ఏం లేదు కానీ నేను సార్ మాట్లాడబో 3 ఎకరాలు అన్నారు. 3 ఎకరాలు కన్నులు మాత్రం పొద్దున అంటే 3 ఎకరాలని పేరు చూపించి 30 ఎకరాలు దింకుదాని ఉన్న ఉద్దేశం చెప్పారు. నువ్వు ఫస్ట్ చూపి నువ్వు అంటున్నావు ఇప్పుడు నేను నా పని చేసుకుంటున్నా, నా పనికి నువ్వు అడ్డొచ్చి ఆపుతున్నావు. అంటే ఊరు మాది పల్లె మాది అంటున్నా. నీకేం చెప్పినా నీకు ఇంతమంది 3 ఎకరాల కాగితంతో మొత్తం ఉన్నదంతా తీసుకుపోదామని ఉన్న ప్లాన్ ఉంటే చెప్పు, మేమే పోతాం పక్కకి. అట్లా చెప్తే అట్లా ఉంటే చెప్పు, వెళ్ళిపోతాం పక్కకి. ఎంకే యాదవ్ ఒకసారి ఇక్కడ తెచ్చుకొని మాట ఇష్టాన్ని మాట్లాడుతుంటే ఆడుదొంగ ఇడుదొంగ అంటే చూసుకుంటే ఎవరు లేడు ఉండడు. నడుస్తుంది వచ్చి బండి ఆపి బండి కాల పెడతాయి అంటే తమ్ముడు నేను కూడా దునియా చూసి వచ్చిన, నాకు కూడా తెలుసు. నేను ఇక్కడ పుట్టి పెరిగిన మీరు పెరిగిరా పిల్లలని ఆటలేదు దేవుడా, నాకు ఏం తెలియదు. అంటే ఏముంది చిన్న నువ్వు నన్ను గుర్తుపడతలేవని నేను గుర్తుపట్టినా. నువ్వేందో నాకు తెలుసు, నేనేందో నీకు తెలియదేమో. వదిలేసాయి. నువ్వు ఏమన్నాగా ఆయన కూడా బండి అదే స్టేషన్ పోయి మరి ఆయనే మాట్లాడుకున్నాం. సార్ దగ్గర కూర్చొని సార్ దగ్గర మాట్లాడుతున్నాం. ఆయన చెప్పారు ఎవరి కాగితాలు నిజము, ఎవరి కాగితాలు కరెక్ట్ ఉన్నాయి, ఎవరి కాగితాలు తప్పు ఉన్నాయి. అరే పోలీసు వాళ్ళు ఎందుకున్నారు అమ్మగా? మరి వాటికనే ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళకి. పోలీసు వాళ్ళు ఎందుకు చేస్తారు మరి? ఇట్లా పంచాయతీ ఉన్నప్పుడే వాళ్ళు చేయడానికే వాళ్ళకి ఉద్యోగం ఉన్నది పోలీసు వాళ్ళు. నువ్వేమో నీదంటావు, నేను నాదంట. నీదా నాదా అని తేల్చే నీకే వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇప్పుడు సార్ రమ్మంటున్నాడు. మరి మీరు నిజమో మేము నిజమో ఎవరనేది ఇప్పుడు అందరి ముందు ఆడే మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. ఆయన చెప్తారు కదా. ఇప్పుడు కాదు బ్రదర్, ఒక మాట అంట. ఇక్కడ వాళ్ళు కూర్చున్న పోయినావు కదా, మరి ఇట్లా పెట్టద్దని చెప్పి వీళ్ళకి చెప్పాలి. డైరెక్ట్ వానికి పోయి నువ్వు బంద్ చేయి, నీ కాల పెడతాను. నేను ఆడే కూర్చొని వేడి చెప్పి నువ్వు చెప్పలే, నా ముందు దాటిపోయినావు. మీ సార్తో మీ అయ్యతో మాకు మీ అయ్యలు ఎక్కడ మాకు తెలియదు. గౌతమ్ వల్ల కనకరెడ్డి పక్క నువ్వు ఎప్పుడు వచ్చినావు నీకు అంత మంచిగా చెప్పిండా? మరి నీకేమైనా అర్థమైందా? ఇప్పుడు ఆయన వచ్చి వేసుకోవాలి, నువ్వు వచ్చేసి మాటలు అంటుంది ఎందుకు? మరి ఇప్పుడు ఎవడు వస్తాడు, ఆడొస్తాడు, ఈడొస్తాడు ఎందుకు? ఆ మాటలు పనికిరాని మాటలు ఎందుకు? ఇప్పుడు ఎవరు నన్ను అడగాల? బద్రిగాని అడగాలి, అని అడగాలి. ఇక్కడికి వచ్చి రోజు జమాయిస్తే ఎట్లా? పేపర్లు లేకపోతే రేపు పొద్దుగాలి పోయింది మొత్తం నాదంట. మరి కాగితం లేని పేపర్లతో సంబంధం మీ డాడీ ఈ మధ్యలో కొంచెం మాకు హుషార్ లెక్క చూసాను అట్లా మాట్లాడతాము. భద్రాయి చేశాను మిస్గాడింగ్ మొత్తం. హుషార్ లెక్కల నేనంట, ఆయన హుషార్ లెక్కల నువ్వు అంటావు. ఒకరికి అట్లా అనిపిస్తుంది. ఎవరిది ఏంది కరెక్ట్ అనేది అక్కడ తెలియదు కదా. అట్లా ఎందుకు ఎత్తలేరు? కాగితాలు లేవా? ఇస్తానా నీకు ఆర్డర్ వచ్చినా కాపీలు ఉన్నాయి దగ్గర అన్ని ఉన్నాయి. ఎందుకు సార్ పొద్దుగా బాబు సార్తో మాట్లాడినావు ఎందుకు అవుతావు? సుందర్ రాజ్ ప్లాటే రాంగ్ రిజిస్ట్రేషన్. కరెక్టే కదా? 100% కరెక్టే కదా? కోర్టులో ఒక కంప్లైంట్ రాసి ఒక కేసు నువ్వెవరు అన్న నీకు సుందర్ రాజ్ సర్వేయర్వా?
అంటే నేను సర్వేయర్ ల్యాండ్ ఏరియాలో నాదే ల్యాండ్ ఏరియా ఈ కాగితాలు తీసుకొచ్చాడు పోలీస్ స్టేషన్ సబ్మిట్ కాదు ఇప్పటిదాకా ఎందుకన్నా ఇప్పుడు నేను చెప్పి ఇప్పుడే పోదాం పట్టుకొస్తారా దూరం కూడా కాదు ఇంత మేము దాంతో మాట్లాడలేదు లూజ్ చేసి మాట్లాడలేదు దాంతో మాట్లాడారు సార్ కాల పెడతా అనే విషయం నేను బండిని కాల పెడతాను ఎంతవరకు కరెక్ట్ అది అయితే పని చేసుకుంటాను అరే నువ్వు పెద్ద మనుషులు ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడాలి అట్లా కాదే నేను బండి అద్దు సార్ అంటే పెట్టుకుంటా మొన్న నువ్వు పెట్టినప్పుడు కూడా నాకు కాల పెడతాను అన్నారు ఎందుకు రాలే ఆ రోజు ఎందుకు రాలేదంటే ఎందుకు నువ్వు అందరికి కాల పెట్టుకుంటూ పోతే తప్పు తప్పే ఆ రోజు చూడాలి అక్కుంటే మాట్లాడతారే నువ్వు నా దగ్గర నా జాగాలో నువ్వు చేయలేదు కదా నీ దగ్గర కాగితాలు ఉన్నాయంటున్నావు కదా కాగితాలు తీసుకొచ్చి చూపెట్టు అప్పుడు మాట్లాడు అంతే తప్ప నువ్వు వచ్చి నువ్వేం చేయాలి ట్రాక్టర్ దగ్గర పోవద్దు ఆడ మనుషులు ఉన్నారు కదా ఆడ మేము ఉన్నాం కదా చెప్పిందే వాళ్ళకు మేము ఉన్నాం కదా చెప్పిన ఎందుకు వింటారు తెలియదు కానీ నేను అందరికి చెప్పాను ఒక పద్ధతి ప్రకారం పోతాను నేను పద్ధతి ప్రకారం పోతాను నువ్వు పద్ధతి ప్రకారం పోతున్నా అని చెప్తే ఇది కాలు పెట్టా మళ్ళీ నేను ఇక్కడ అడుగు పెట్టా నేను ఇట్లా పద్ధతి ప్రకారం పోతున్నాను ఒక్క తోడు చెప్పిస్తే ఇక్కడ కాలు పెట్టా మళ్ళీ సార్ ఎవరికైనా సార్ మీకంటే ఒక పేరు ప్రతిష్ట అన్ని ఉన్నాయి కానీ మీరు మాత్రం ఇలాంటి దాంట్లో వింటారు ఇప్పుడు వాళ్ళే కొనుక్కులు తప్పు కాదు ఎమ్మెల్యే వాళ్ళు కావాలి మనకు కానీ కొనుక్కులు తప్పు అని మనం నేను పేదవాళ్ళకి కొట్టి ఇక్కడ అమీర్లకి నేను రాలే నెంబర్ 1 అవుతులోడు అమీర్ ఎవడో నాకు తెలియదు నేను ఒక్కళ్ళనే బాబరి సలీం పాట ఇక్కడికి వచ్చిన అది కూడా ఎందుకు వచ్చిన అంటే నాకు పక్కా డాక్యుమెంట్లు నేను లీగల్గా వెట్టింగ్ చేయించి రిజిస్టర్ ఆఫీసులా కానీ ఇంకెక్కడైనా కానీ పైన కానీ కింద కానీ చేయించుకున్నాక ఇది భూమి ఉన్నది ఇది బీసీ సొసైటీ ల్యాండ్ ఇది ఇండివిజువల్కి రిజిస్ట్రేషన్ అయింది 15 సంవత్సరాలు అయిపోయింది వీడు ఇంకొకటి అమ్ముకోవచ్చు అన్నాక నేను బాజాప్తా గుప్పెడని పైసలు ఇచ్చి ఒకటొకటి నా బిడ్డ పేరు మీద కొడుకు పేరు మీద వాళ్ళ కోసం కొన్నది ఒక 7 ప్లాట్లు ఉన్నాయమ్మా మంచిగా నువ్వు తర్వాత నువ్వు మాట్లాడి ఇంట అయ్యో ఇవ్వకుండా పేద పేద అంటే నేనే నీకంటే పేద అయిందా మరి నీకు నువ్వు అందుకే ఇంటలో కదా నీకంటే పేద అంటే నేను చెప్పుకోవాలి కదా నీకు 3 ఎకరాలు మా సార్కి 7 ఉన్నాయి నీకంటే పేద ఎప్పుడైతే నాది కూడా నువ్వు విన్నాక నువ్వు పేదనా నేను పేదనా తెలుస్తాను అయితే ఈ ప్రాంతంలో నేను ఎక్కడ అంగుళం భూమి తీసుకోలేదు ఈ రోజు వరకు కూడా నువ్వు ఒక మాట చక్కగా నీకు మంచి పేరు ఉంది దేవుని వల్ల నాకు ఈ రోజు కూడా మంచి పేరు ఉంది రేపు కూడా నాది మంచి పేరే నేను ఇక్కడ ఎవరికో తయారు చేసి గరీబ్ గాళ్ళ భూములు తీసుకొని అవి ప్లాట్లు చేసి అమ్మి పైసలు చేసుకోవడానికి అయితే నేను ఇక్కడికి రాలే నాకు తెలియదు కూడా అది నేను కేవలం అక్కడ 16 ప్లాటు 15 ప్లాటు 18 19 ముందు 3 తీసుకున్నాము తర్వాత చెప్తా కదా తర్వాత చెప్తామ్మా గోడు నువ్వు తర్వాత చెప్పాలా ఎవడు నాకు హ్యాండ్ ఓవర్ చేసింది లేదు కొమరయ్య పేరు మీద రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఉన్నది నేను చూసిన రిజిస్టర్ ఫేకా ఒరిజినలా బీసీ సొసైటీదా కాదా డీడ్ చేంజ్ అయిందా లేదా దస్తావేజీలలో ఉన్నదా లేదా పట్టా రిజిస్టర్ డాక్యుమెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్ అయిందా లేక అనామతుల రిజిస్ట్రేషన్ అయిందా సర్వే నంబర్లు ఇన్ని చూసినాక అంత దుడ్డు ఫైల్ మీద పోయి వానికి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఇండివిజువల్ ఎవడైతే ఉన్నాడో ఎవడు భద్రాగాని ముఖం ఇవాళ చూసాను నేను అంది ఇవాళ చూసాను నేను వాళ్ళ ముఖం నాకేం తెలుసు నేను అమ్ముతారు కాబట్టి వాళ్ళు చెప్పడానికి నువ్వు చెప్పలే తెలియదు కదా అయితే వీళ్ళు ముందేం చేసిరు వాటి అంతా లెవెల్ పెట్టిరు ఈ గడ్డి కనకయ్య బడ్డి కనకయ్య వీళ్ళందరూ నువ్వు పెట్టిరు అంతా లెవెల్ పెట్టిరు అది నువ్వు నా ప్లాట్ గిట్ట పోతాందేమో మరి అలా కొన్న కదా నేను 4 ప్లాట్లు అని నేను వచ్చిన వచ్చేసరికి అయ్యో సార్ ఇది మీద అంటే నేను నావే కదా మరి అంటే అట్లా మీదైతే ఏం పర్లేదులేండి ఇది వదిలిపెట్టాలి మేము అటు చేసుకుంటాను మీరు ఎట్లా చేసుకోరు నాకేంటి మీరు అమ్ముకునే తోళ్ళు నేను ఇల్లు కట్టుకోవడానికి పెట్టుకుని అది తప్పు మీరు చేసింది ఎందుకంటే అక్కడ ఇది నేను కొనలేదు నువ్వు వచ్చి ఏదో గరీబ్ ఇప్పుడు నువ్వు వచ్చేదో గరీబ్ అమీర్లకు నాకు అమీర్లు ఆడదాని తిరిగి మాట్లాడుతున్నా మరి ఆడదాని తిరిగినే ఉండాలి ఎక్కడ పోయినా కానీ లోకంలోకి పోయినా కానీ మాట్లాడుతూ ఉంటే అదేమన్నా మాట్లాడే పద్ధతి
అంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఇట్లా తీసుకున్నాం ఇట్లా తీసుకున్నామని నాకు అన్ని అద్దు అని ఎక్కడ కూడా పొరపాటు సాక్ష్యం మీరు డాక్యుమెంట్ మొత్తం తీసినాం భద్రా చేసిన రాంగ్ డాక్యుమెంట్ అంటే మీ ఇంటి పేరు అయిపోయారు కాదు 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 ఇప్పుడు మడపత కదా మరి అలా సి గోపాలరావు అని వచ్చింది అన్ని డాక్యుమెంట్ మొత్తం ఎక్కడ ఏం రాలేదు సి వచ్చింది సి మొత్తం డాక్యుమెంట్ మొత్తం తీసిన 20 డాక్యుమెంట్ ఇచ్చిన మొత్తం రాంగ్ కానీ అయింది ఇంకోటి కొన్నది దాన్ని మేము పెట్టుకోవడానికి ఊరంతా ఐక్యమత్యమైందంటే ఈ దేశమంతా ఐక్యమత్యమైన చట్టం అనేది ఒకటి ఉంటుంది. చట్టాన్ని అధిగమించి నేనేం చేయలేను, చట్టాన్ని అధిగమించి నువ్వు చేయలేవు. ఊరంతా ఒకటి కానీ దేశమంతా కానీ నేను కొనుక్కున్నా పైసలు పెట్టుకున్నా కొన్నా కొనుక్కున్నాడు. పోలీస్ స్టేషన్ పోతా రిజిస్టర్ ఆఫీస్ పోతా మళ్ళీ పట్టుకొచ్చింది కదా చెప్పు అమ్మ చెప్పు ఎందుకు ఆర్గ్యుమెంట్ అంతా మీ డాక్యుమెంట్ మాట్లాడే అవసరం ఆమెకు లేదంట. ఎవరు కాలు పెట్టారు ఎన్నికైనా నీ ప్లాట్లు నీ డబ్బు నీకు నడవది పోవచ్చు. మేము ఇల్లు ఇక్కడ నిలుసుకుని అమ్ముకుంటావు, నువ్వు వచ్చి కొను. నీ దగ్గర ఎన్ని లక్షలు ఏ ప్లాట్ కావాలన్నా అది కొనుక్కో. అప్పుడు షెబాస్ అనిపించుకోండి. మీయేనా మొత్తం 15 ఎకరాలు 15 ఎకరాలు నువ్వు ఎక్కడ తీసుకుంటున్నా ఆడికి మేము వచ్చడానికి. అరే నీది 3 ఎకరాలే నువ్వు అమ్ముతావు, 15 ఎకరాలు నువ్వు ఎట్లా అమ్ముతావు? 15 ఎకరాలు కూడా అమ్మడానికి మేము సిద్ధమే. నీ దగ్గర ఉన్నాయా మరి? కాగితాలు కాదు మాది. మాకు కాగితాలు లేకుండా నమ్ముతారు, రేపు పొద్దుగాల ఇంకోటి వచ్చి నాది అంటాడు. మళ్ళీ చెప్పేది పద్ధతి అనిపిస్తుంది. నీ కొంట నీ దగ్గర ఉన్నది నీ కొంట నువ్వు చెప్పినావు. అరే నేను కొంటానమ్మా ఇప్పుడు నీ దగ్గర కాగితం చూపెట్టుకుని నేను ఎట్లా కొంటా? ఎవరిది ల్యాండ్ ఎవరిది ల్యాండ్ ఎవరు? పైసలు ఇచ్చినట్టున్నారు, పైసలు తీసుకున్నారు కరెక్ట్ తీసుకున్నారా? పైసలు పైసలు తీసుకున్నారు మాట్లాడుతూ సపోర్ట్ చేస్తాను. నేను ఇల్లు కట్టుకోవడానికి పైసలు ఇచ్చుకున్నా మీద రమ్మని ఎవరు ఛాలెంజ్ పోతాడు చూస్తా. మంచి తలంటే నాకు అవసరం లేదు, ఎవరు బతకని. కానీ నా జోలికి వస్తే నేను వాళ్ళకంటే గుప్పెడు ముందర ఉంటా. ఆగనే పోయింది సగం మళ్ళీ ఇంకా అరే నాకు వద్దు అమ్మా, నువ్వు అర్థమైతలేదు. ఈ రోజు వరకు నాకు ఒక్క బెత్తడి భూమి ఈ ప్రాంతంలో లేదు. వచ్చినట్లు మాట్లాడినావు. లేదు తప్పు మాట్లాడుతున్నాను. అందరూ దొంగలు. ఈమె పైసలు తీసుకున్నా ఆమె పైసలు తీసుకున్నా, అందుకే ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడతారు. నేను చెప్తాను కదా పైసలు తీసుకున్నావు ఆమె చెప్పింది. ఇప్పుడు అడుగు తీసుకోలేదు అమ్మ దొంగల దగ్గర దొంగల దగ్గర నా ఇప్పుడు నీకు ఉన్న జాగాలు ఇల్లు కడతా. ఎవ్వడు ఏ భూమి మీద పుట్టినాడు ఎవడు వచ్చినా నాపలేదు. నేను చెప్తాను కదా ఆల్రెడీ ఆడ కట్టినా 2. ఇప్పుడు ఇక్కడ కడితే ఇన్నే ఈ ముంగటిగో ఈ ముంగటి ఇదే ఇక్కడ ఈ పోల్కాడనే. అరే నిలబడి పండుకొని తానం చేస్తాను నేను ఆడ పండుకొని తానం చేస్తా ఇల్లు కట్టుకొని. ఎవడత్తడో చూస్తా. అరే అరే మస్తు చూసి 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 ఇటు దాకా వచ్చిన.